ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఎన్నిక ఏదైనా గెలుపు మాదే, నెక్స్ట్ బీహార్ అయినా బెంగాల్ అయినా మాదే అన్న మోడీ వ్యాఖ్యలు గర్వాన్ని సూచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన మేము ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, గెలిపోవటంలో సహజం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకసారి సౌండ్ సతీష్ గారు సౌండ్ చాలా చిన్నగా వినపడుతుంది ప్రశ్నకి. ఓకే, కొంచెం సౌండ్ పెంచమని చెప్తారా పీసీఆర్? బాగా స్లోగా. పీసీఆర్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. ఇంకొంచెం పెంచాలి సార్. ఇప్పుడు ఓకే, ఇంకొంచెం. ఇప్పుడు ఓకే సార్. ఓకే, ఇంకొంచెం అయినా పర్లేదు. ఓకే, మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి నాకు 2-3 పదాలు వినపడ్డాయి, మొత్తం వినపడలేదు. హలో, మాట్లాడండి సార్. అయితే నేను మణిపూర్ గురించి రెఫరెన్స్ వచ్చినట్టుంది ఇప్పుడు వారు చెప్పిన మాటలు. అవును. అయితే నేను మరి మణిపూర్ ఎక్కడుందో రాహుల్ గాంధీకి తెలుసా, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసో నాకు తెలియదు. కానీ మణిపూర్ నేను 84లో మణిపూర్ పోయాను సార్. నేను 83-84లో మణిపూర్ పోయినాడు. ఇంపాల్ నగరంలో నేను దిగిన, ఒక విద్యార్థి నాయకుడిగా దిగిన ఇంపాల్ నగరంలో. ఇంపాల్ నగరంలో నాకు తెలిసి అంతకుముందు నేను చాలా మంది కుక్కీస్ కానీ మైతేయి ఫ్యామిలీస్ చాలా మంది వాళ్ళ ఇళ్లలోనే ఉన్నా. నేను ఒక 3-4 రోజులు ఉన్నా వాళ్ళ ఇళ్లలోనే. అప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను సార్. మణిపూర్ ఎయిర్పోర్ట్ లో దిగాలంటే చుట్టూ, అంటే పాకిస్తాన్ లో ఆర్మీ ఎట్లా పహరా కాస్తుందో మణిపూర్ ఎయిర్పోర్ట్ అట్లా పహరా కాసింది ఆ రోజులలో. ఏ రోజు కూడా గత అంటే 80-85 సంవత్సరం నుంచి నేను 84లో పోయినా, 84 వరకు ఏ రోజు కూడా సాయంత్రం కర్ఫ్యూ లేకుండా మణిపూర్ నగరం లేకుండే. మణిపూర్ నగరంలో సాయంత్రం కర్ఫ్యూ లేకుంటే ఇంపాల్ సిటీలో నగరంలో కర్ఫ్యూ లేని, అంటే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు అందరు ఇళ్లకి వెళ్ళిపోవాలి, పొద్దున 6 గంటల దాకా ఇంటి నుంచి ఎవడు బయటకు వెళ్ళొద్దు. ఇది మణిపూర్ యొక్క పరిస్థితి. 84 వరకు నాకు తెలిసిన విషయం చెప్తాను. 84 నేను చూసిన. 84 సంగతి తర్వాత చాలా సంవత్సరాలు పట్టింది అది మామూలు రావడానికి. అక్కడ ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ నాట్ ఓన్లీ మణిపూర్, నాగాలాండ్, మిజోరాం ఇటువంటి రాష్ట్రాలలో ఇన్సర్జెన్సీ మూవ్మెంట్. మీకు ప్రధానమంత్రి గారు అసలు పార్లమెంట్ లో కూడా చెప్పాడు, మిజో దాని మీద మన భారత ఆర్మీ దాడి చేయాల్సి వచ్చింది. ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. అయితే ఆ సంఘటనల నుంచి మణిపూర్ కాదు మొత్తం ఈశాన్య భారతం, త్రిపురతో సహా ఈశాన్య భారతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. మణిపూర్ లో 2 వర్గాల మధ్య జరిగిన సంఘటనను పెద్దది, అంతకంటే పెద్ద సంఘటన ప్రపంచంలో జరగలేదన్నట్టుగా తీసుకొచ్చి చూపించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకే వాళ్ళ విచక్షణ ప్రజలు గమనిస్తున్నారు. అదొకటే. ఏ రాష్ట్రంలో గెలుస్తామంటున్నారు, కానీ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి రిజైన్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టడం, మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఏమో మోడీ అన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రస్తావిస్తుంది ఇది. ప్రకాశ్ నేను ఏమడుతున్నాను, నేను ఏమంటలేను మోడీ దేశమంతా వస్తాడా ప్రపంచం అంతా వస్తాడా, అబ్కీ బార్ మోడీ సర్కార్ ప్రపంచం మొత్తం రావచ్చు, నేనేం కాదంటలేను. కానీ ఒకటే విషయము, మణిపూర్ లా మీ అసమర్థత వల్ల ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసి బయటకు వచ్చి ఈ రోజు రాష్ట్రపతి పాలన విధించుకున్నాడు. ఇది దేనికి సంకేతం అని అడుగుతున్నా. ప్రకాష్ రెడ్డి గారు, మీరు అడిగిన సంకేతాలు నేను చెప్పిన. మణిపూర్ లో 2 వర్గాల 2 తెగల మధ్య జరుగుతున్న పోరాటం, మధ్య 2 తెగల మధ్య జరుగుతున్నటువంటి, అంటే ఒకరికొకరు చంపుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి అక్కడ ప్రజలకు ప్రాణాన్ని మానాన్ని రక్షించడం కోసం అని బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి గారు ఇంతకాలం అబ్జర్వ్ చేసిన ఆ సంఘటనను పార్లమెంట్ లోపల బయట చర్చిస్తున్నప్పుడు మణిపూర్ సంఘటనలు, మణిపూర్ ఇతివృత్తాన్ని కూడా తీసుకోవాలి మీరు. మణిపూర్ లో కాంగ్రెస్ పాలనలో సంవత్సరాలు, దశాబ్దాల కాలం పాటు కర్ఫ్యూలు ఉన్న రోజులు ఉన్నాయి ఇంపాల్ నగరంలో అని చెప్పదలుచుకున్నాక అంతే. నెంబర్ 2 పంజాబ్ నగరం సార్. పంజాబ్ లో 80 నుంచి 84 దాకా ఈ భింద్రేన్వాలా లాంటి శక్తులను పోషించింది. 78లో జనతా పార్టీ కాలంలో అకాలీదళకు వ్యతిరేకంగా భింద్రేన్వాలాను అకాలీ తఖ్త్ అధ్యక్షుడిగా, స్వర్ణదేవల అధ్యక్షుడిగా తయారు చేసి పెంచి పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆరోపిస్తున్నా. పెంచి పోషించి ఈ దేశం ఏమైనా పర్వాలేదు, ఈ దేశం నాశనమైనా పర్వాలేదు, కానీ ఏదో రకంగా దేశంలో అధికారం కోసం అనే ప్రయత్నంలో భాగంగా అప్పుడు సక్సెస్ అయినరు. మొన్న మధ్య కూడా రైతు ఉద్యమం పేరిట కొంత జరిగింది. సరే,
ఇప్పుడున్న ప్రభుత్వం మేలుకొని జాగ్రత్తగా మోడీ గారు అడుగులో అడుగేస్తూ కొంత సమస్య Right, and ప్రకాష్ రెడ్డి గారు, 3 చట్టాలు రిటర్న్ తీసుకురు రైతులు Right. రైతులు తిరగబడడం వల్ల 3 చట్టాలు రిటర్న్ తీసుకురు రైట్ ఖచ్చితంగా అవన్నీ మనం మాట్లాడడం చాలా దానికి సందర్భాలు. అడుగులు ప్రకాష్ రెడ్డి గారు అడుగులు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే సౌండ్ Next, వినపడలేదు సార్. ప్రకాష్ రెడ్డి గారు బీహార్ అయినా బెంగాల్ అయినా మాదే అని అంటున్నారు. ఓకే, మీరు 3 రాష్ట్రాలు గెలిచారు, 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల తర్వాత. ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ మీకు ఉండొచ్చు. అలాగే ఎన్డీఏకి సంబంధించి కూడా అంత లోకలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు ఇండియా కూటమితో పోల్చుకుంటే. అంటే కాంగ్రెస్ ఏమంటుందంటే ఇప్పుడు గెలుపోవటం సహజం, ఒక్కసారి ఏదో గెలిచేంత మాత్రాన అంత ఎగిరెగిరి ఎందుకు పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం. సార్ సతీష్ గారు ఒక్క పాయింట్ చెప్తా. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు తక్కువ అంచనా వేయట్లేదు సార్. మేమైతే అస్సలు తక్కువ అంచనా వేయం. మోడీ గారు కూడా తక్కువ అంచనా వేయడు. ఎందుకంటే అది మన ఊర్లో వెనకట రేగర్లలో గరక ఉంటుంది చూసారా సార్, ట్రాక్టర్ పెట్టి నాగలు పెట్టి తిరిగిన గరక ఇక్కడ అంట్లు ఎక్కడో ఒకటి మళ్ళీ గడ్డి పెరుగుతుంటారు చూసినావా, ఆ టైప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎంత మనం కలుపు మొక్కలు అంటే ఎంత కలుపు మొక్క అంటే తీసిన మళ్ళీ పెరిగే కలుపు మొక్క, ఆ సహజమైన భావజాలం అది. కాబట్టి దాన్ని ఎవరు తక్కువ అంచనా వేయట్లేదు. మేము చాలా స్పష్టంగా బీహార్ మాదే మా అంతర్గతమైనటువంటి మీటింగ్ అది. బీహార్ మాదే అంటే బీహార్ లో కాంగ్రెస్ పార్టీ లేదు, బెంగాల్ మాదే బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ లేదు. వారికి ఎంతకంత ఉలికిపోటు అంటున్నారు. వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు గెలవలే, హర్యానాలో కాంగ్రెస్ ఉండే ప్రత్యామ్నాయంగా గెలవలేకపోయారు, ఢిల్లీలో అడ్రస్ లేకుండా పోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేని కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు ఎదురుపడాలని నా అభిప్రాయం. ప్రకాష్ రెడ్డి గారు స్పందించొచ్చా? మాట్లాడండి సార్, మాట్లాడండి. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి తేడాను అర్థం చేసుకోవాలి సార్. వేదిక మీద అహంకారంతో మాట్లాడడం మా పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారాలలో అది మా ఆత్మవిశ్వాసం. అది దాన్ని అహంకారంగా మార్చుకొని అహంకారంగా పోల్చుకుంటే దాన్ని మనం ఏం చేయలేం, ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను గెలుస్తా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటా ఓడిపోతా అంటారా? మన ఢిల్లీలో కాంటెస్ట్ చేసినప్పుడు మేము గెలవం అనుకుని కాంటెస్ట్ చేశారా? అయితే మేము గెలవం అనుకుని రాహుల్ గాంధీ ప్రచారానికి రాలి, ఇంకోటి ప్రచారం రాలేదా? మొత్తం మేమే గెలుస్తున్నాం అన్నటువంటి కదా. మేము శీలా దీక్షిత్ నుంచి మొదలుపెట్టి మేమే గెలుస్తాం చెప్పుకున్నా కదా. దాన్ని ఆత్మవిశ్వాసం అంటారా, అహంకారం అంటారా? అహంకారానికి ఆత్మవిశ్వాసానికి ఆత్మవిశ్వాసం అన్నా మీరు ఆత్మవిశ్వాసాలు బీజేపీ ఆత్మవిశ్వాసం ఎందుకు కాకూడదు? మొన్న జరిగిన ఎలక్షన్ ఇప్పుడు నేను మణిపూర్ సెట్ చేయడానికి రీజన్ వేరే లేదండి. ప్రకాష్ రెడ్డి గారు కంటిన్యూ అహంకారం ఆత్మవిశ్వాసాల మధ్యలో తేడా అర్థం చేసుకోకుండా పార్లమెంట్ లో ఎంత అహంకారంగా మాట్లాడుతారో మనం చూస్తున్నాం. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలకు అర్థమైంది, ప్రజలకు మోడీ గారి యొక్క ఆత్మవిశ్వాసం అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారం భాష కూడా అర్థమైపోయింది. కాబట్టి దాని లోపల నేను పోదలుచుకోవాలి, చాలా జోలికి పోదలుచుకోవాలి. కానీ బెంగాల్లో ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాం. మేము గెలుస్తాం అనకుండా ప్రధాన ప్రతిపక్షం ఉన్న వేరే వాళ్ళు గెలుస్తారా అనుకుంటారు ఎవరన్నా? బీహార్ లో మా ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా అధికారంలో మేము నిలబెట్టుకుంటామనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా అధికారం ఉంది, నిలబెట్టుకున్నాం. గతంలో కూడా జేడీయూ, ఇప్పుడు జేడీయూతో కలిసే బీజేపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది, కలిసే గెలిచినాము, కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. మధ్యలో కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు, మళ్ళీ సవరణ జరిగిపోయింది. బెంగాల్లో అయితే మేమే కదా పోటీ చేసినాం. గతంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీ లేవు ఈ రోజున, కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ లెఫ్ట్ కలిపి పోటీ చేసినా అక్కడ అడ్రస్ లేదు ఈ రోజున. కాబట్టి మమతా బెనర్జీ కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీతో మాకు పొత్తు లేదు బెంగాల్లో, బెంగాల్ వరకు మేము ఇండిపెండెంట్ గానే పోతున్నామని డిక్లేర్ కూడా చేసేసి. అది అహంకారం అంటారా, ఆత్మవిశ్వాసం అంటారా? మరి మమతా బెనర్జీ గారు ఏమంటారో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క భాష్యం, వాళ్ళు చెప్పినటువంటి భావజాలం అది ఏమవుతుందో నాకు తెలియదు, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. కానీ మమతా బెనర్జీ గారు ఖచ్చితంగా చెప్పేసిండ్రు, మేము ఇండిపెండెంట్ గా పోతున్నాం, బీజేపీని ఇండిపెండెంట్ ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ తో మాకు పొత్తు లేదు అని, కమ్యూనిస్ట్ తో ఇంచుమించుగా పొత్తు లేదని చెప్పేసినారు. కాబట్టి నేననేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్యలో బెంగాల్లో పోటీ ఉంటది. జేడీయూ బీజేపీ ఎన్డీ అలయన్స్ కు అక్కడ ఉన్నటువంటి లాలూ యాదవ్ వాళ్ళ పార్టీ తోటి ప్రధాన పోటీ ఉంటది. ఆ పోటీలో ఏ పార్టీలు ఉంటాయో వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మేము 2 పార్టీలకు బీహార్ అయినా బెంగాల్ అయినా మేమే గెలుస్తామని చెప్తున్నాం. రేపు పొద్దున తమిళనాడు అయినా కేరళ అయినా గెలుస్తామని చెప్తాము. ఆత్మవిశ్వాసం అది. దాన్ని అహంకారంగా అనుకుంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు అహంకారానికి ఆత్మవిశ్వాసాన్ని ఆ మధ్యలో ఉన్నటువంటి అర్థం చేసుకోలేకపోవడమే ఈ దేశ రాజకీయాలను అర్థం చేసుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రజల యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు దూరం అవుతుంది, వారి భాషకు దూరం అవుతుంది, వారి భావానికి కూడా దూరం అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా గెలవదన్నటువంటిది మా ఆత్మవిశ్వాసం. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా అలియన్స్ లో ఉండవు, మేము కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటుంది, ఇండివిజువల్ గానే మేము పోతాము, తిరిగి మా శక్తిని సంపాదించుకుంటాం అంటున్నారు.
ప్రకాష్ రెడ్డి గారు హలో హలో ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. నేను ఒక మాట నేను మొన్న అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల విశ్లేషణ చెప్తాను సార్. 2 రాష్ట్రాల్లో మాకు మేజర్ గా దెబ్బతిన్న రాష్ట్రాలు 2 రాష్ట్రాలు, ఒక రకం పడితే 3 రాష్ట్రాలు అనుకోండి. 1 మహారాష్ట్ర, 2 ఉత్తరప్రదేశ్, 3 బెంగాల్. ఈ 3 రాష్ట్రాలు కొంత పాటు హర్యానాలో మాకు కొంత 4-5 సీట్లు తగ్గిన మాట వాస్తవం. దేశం అంతా కూడా మిగతా అంతా వచ్చింది. వారు ఒక మాట చెప్పారు, రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లనే జోడో 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 యాత్ర వల్ల అదే ఇక పాదయాత్ర చేసింది. హలో మాట్లాడండి సార్. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్లనే 4 సీట్లు గెలిచిన వాళ్ళకి భ్రమేం కాదన్న, అది భ్రమేం కాదు. అంటే మాకున్న ఫీడ్బ్యాక్ తో నేను చెప్తున్నా తప్ప నేను భ్రమేం పడతలేం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారే మాకు సపోర్ట్ చేశారు ఆ సీన్ లో. అయితే నేను సతీష్ గారు రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి నేను స్పందిస్తున్నాను సార్. మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుంది, రాజస్థాన్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర నడిచింది, గుజరాత్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర నడిచింది, తెలంగాణలో నడిచింది, ఒరిస్సాలో ఉండింది, బెంగాల్లో ఉండింది, బీహార్ లో ఉండింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఒరిస్సాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు 0 సీట్లకు ఎందుకు పోయింది? ప్రధాన ప్రతిపక్షం ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది అనుకోండి, కమ్యూనిస్టులతో కలిసినటువంటి బెంగాల్లో 0 సీట్లు ఎందుకు వచ్చినాయి? మీకు నేనేమంటానంటే అలయన్స్ లో, ఇండియా అలయన్స్ లో కొంత విజయం సాధించింది. మహారాష్ట్రలో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాకరే వాళ్ళు అనుకోండి, ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు ఎస్పీ పార్టీ యొక్క అలయన్స్ లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడినటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగినాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగింది ఎక్కడ దేశంలో లేదు. గుర్తు చూసి చేసిరు కదా, వేరే చూసి చేయలే కదా. దేశంలో పెరిగిన సీట్లే లేవు. పాదయాత్ర దేశం అంతా జరిగింది, కానీ కాశ్మీర్ దాకా జరిగింది. అవునన్నా, కాశ్మీర్ లో 30 సీట్లు కూడా 6 సీట్లు గెలిచారు. కాబట్టి పాదయాత్ర ఇంపాక్ట్ 0. రాహుల్ గాంధీ యొక్క మాట్లాడండి. సతీష్ గారు, అద్వానీ గారి రథయాత్ర మాకు పడ్డదా పడలేదా ఇప్పుడు విశ్లేషణ. అద్వానీ గారు 2009లో కూడా 2009 కంటే జస్ట్ ఎన్నికల కంటే ముందు 2008-9లో కూడా పాదయాత్ర దేశం అంతా రథయాత్ర చేసిండు. మేమేం గెలవలే, మాకు అంత ముందున్న సీట్ కూడా పాదయాత్రలు వీటి విశ్లేషణ కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని నేను తప్పుకోవట్లేదు. వాళ్ళ విశ్వాసం అంట, ఆత్మవిశ్వాసం అంట. ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకి ఆ మాత్రం విశ్వాసం లేకుంటే ఎవరు పార్టీలో పనిచేయాలి. నేను దాన్ని నేను తప్పు పడతలేను, నేను అసలే తప్పు పడతలేను. 8 రూపాయలు తేలేకపోయారు, దేనికోసం ఇవ్వాలి? ఇంకా వేరే రాష్ట్రాలల్లో ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఇచ్చిండ్రు, ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఇస్తే 8 రూపాయలు తేలేకపోయారు. మరి దేనికోసం ఇవ్వాలి? సతీష్ గారు నేను స్పందిస్తాను సార్. మూసీ రివర్ గురించి వారు మాట్లాడగలరు సార్. ఒకటే మాట సతీష్ గారు చెప్పండి సార్. మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారా? మీరు దానికి ఎంత ఖర్చు అవుతుంది తీశారా? ఏమేం చేయాలనుకుంటున్నప్పుడు తీశారా? ఏం చేయాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడే ఆ రోజువారీగా మాట్లాడేది మాకు మెట్రో ఇయ్యలేదు, మెట్రోకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారా? మూసీ కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారా? గాలి మాటలతో బడ్జెట్ వస్తుంది అనుకునేటువంటి గాలి మాటలతో ప్రజలు నమ్మరు. మీరు ఎక్కడ రిపోర్ట్స్ తయారు చేయలే ఇప్పటిదాకా. ప్రాజెక్ట్ అంటే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టే లక్షణం రావాలన్నా వచ్చి ముందుకు రండి, అడగండి, తప్పేముంది?